అబద్ధపు హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందని, రైతులకు వెంటనే సన్న, దొడ్డు రకం వడ్లకు క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రస్మై బాలకృష్ణ అన్నారు. మానకొండూరు మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ పిలుపు మేరకు తహసీల్దార్ కార్యాలయంలో అన్ని రకాల వడ్లకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తూ నాయబ్ తహసీల్దార్ సమ్మయ్యకు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ఆయన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రస్మై మాట్లాడుతూ, అబద్ధపు హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందని, రైతులకు వెంటనే 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఇప్పటివరకు అమలు చేయలేదని ఆయన మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రుణమాఫీ చేస్తామని అబద్ధపు హామీలు ఇవ్వడం జరిగిందన్నారు. వెంటనే రైతులకు 500 రూపాయల బోనస్ ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక జెడ్పీటీసీ, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తాళపల్లి శేఖర్ గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, మానకొండూరు సొసైటీ చైర్మన్ నల్ల గోవిందరెడ్డి, శాతరాజ్ యాదగిరి, పిట్టల మధు, రామంచ గోపాల్రెడ్డి, ఎలగందుల సుదర్శన్, మర్రి కొండయ్య, వెల్మారెడ్డి సత్యనారాయణ రెడ్డి, ఎరకల శ్రీనివాస్ గౌడ్, కుర్రం కిరణ్ గౌడ్, దేవేందర్ రావు తదితరులు పాల్గొన్నారు. గౌరవ తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు పిలుపునందుకొని కాంగ్రెస్ ప్రభుత్వము రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు మానకొండూరు నియోజకవర్గంలోని మండల కేంద్రంలో నిరసన తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా మేము ఒకటే కోరుతా ఉన్నాము. గతంలో కూడా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ 6 గ్యారంటీలతోని అలవి కాని హామీల విషయంలో కూడా మేము గతంలో కూడా మాట్లాడడం జరిగినది. ఇవాళ దాని నుంచి తప్పించుకోవడంలో భాగంగా ఇవాళ రైతుల మీద, అంటే గతంలోనే కేసీఆర్ గారు రైతులకు ఉచితంగా కరెంటు 24 గంటల కరెంట్ ఇచ్చి, నీళ్ళు ఇచ్చి, 3 పంటలకు సరిపోయేటటువంటి గోదావరి నీళ్ళు ఇవ్వడంతో పాటుగా రైతుకు పెట్టుబడి ఇచ్చి, సకాలంలో గిట్టుబాటు ధర కల్పించి, సకాలంలో వడ్లు కొనుగోలు చేసి, రైతు బీమా సౌకర్యం కల్పించి, రైతును రాజుగా నిలబెడితే మరి 6 నెలల కాలంలోనే 6 నెలలు కూడా నిండక ముందే మరి గౌరవ నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళను బికారులుగా మార్చే ప్రయత్నాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాము. ముఖ్యంగా వారు చెప్పినటువంటి వాగ్దానాలు ఇవి. గతంలో వాళ్ళు అనేకమైనటువంటి వాగ్దానాలు ఇవ్వడం జరిగింది. 2 లక్షల రుణమాఫీ అనేది 9వ తారీఖే చేస్తాము, 6వ తారీఖు నాడు మేము వస్తాము, 9వ తారీఖు నాడు మేము వచ్చి రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఇవాళ దాన్ని కూడా పూర్తిగా దాన్ని కూడా దాని నుంచి కూడా వాళ్ళు తప్పుకున్నారు. దాంతో పాటుగా రైతులకు ఇచ్చినటువంటి అనేక హామీలు ఇది ఒకటే కాదు. కౌలు రైతుకు అని చెప్పారు, రైతుకు 10,000 రూపాయల పెట్టుబడి అని చెప్పారు. ఇవన్నిటినీ కూడా ఎగ్గొట్టడంతో పాటుగా ముఖ్యంగా 6 కాలం కష్టపడ్డటువంటి రైతు ఇలా కళ్ళాలల్లా ఐకేపీ సెంటర్లలో వడ్లు పోసుకొని ఇలా దిక్కుముక్కలేనటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉన్నది. ఇలా ఎక్కడికక్కడ వచ్చినే చాలా చోట్ల కూడా నీళ్లు లేక ఎండిపోయినాయి. గతంలో 3 పంటలకు కేసీఆర్ గారు నీళ్లు ఇస్తే ఈయన 2వ పంట కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేక వరి పొట్టకొచ్చినటువంటి సమయంలో నీళ్ళని ఎండి కొడితే సుమారుగా 50% వరి పంట కూడా ఇప్పటికే ఎండిపోయినది. ఆ వచ్చిన దానిలో కొద్దిగా కూడా ఐకేపీ సెంటర్లలో కోసం అది కూడా కొనుగోలు చేసే పరిస్థితి కూడా మనకు కనబడినటువంటి పరిస్థితి ఉన్నది. ఒకవైపు వర్షాలు పడుతూ ఉన్నది, ఒకవైపు రాళ్లవానతో బీభత్సం జరుగుతూ ఉన్నది. ఇవి ఏమీ పట్టించకుండా ఇలా రైతు రుణమాఫీని పక్కదారి దాని యొక్క ప్రచారాన్ని రైతులు అడుగుతున్నారు. కాబట్టి రైతు రుణమాఫీ నుంచి తప్పుకున్నటువంటి ఎత్తుగడలో భాగంగా గతంలో వారే చెప్పినారు, ప్రతి క్వింటాల్ మీద మేము 500కు రైతులకు బోనస్ ఇస్తామని చెప్పారు. రైతులు ఎవరు అడగలేదు, రైతులకు ఆలోచన కూడా లేదు. కేవలం ఓట్ల కోసము రైతులను వాడుకోవాలన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళకి 500 బోనస్ ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు గతంలో ప్రకటించిన విషయం కూడా మన అందరికి తెలుసు. ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా మరి ఎట్లాంటి మాటలు చెప్పడం మీరు అందరు కూడా చూసారు. దాని నుంచి మళ్ళీ తప్పించుకోవడానికి కోసం లేదు ఈసారి మేము బోనస్ ఇవ్వడం లేదు, వచ్చే వానకాలం పంటకు మాత్రమే ఇస్తామని చెప్పేసి గతంలో వాళ్ళ వ్యవసాయ శాఖ మంత్రి గారు ఒక మాట చెప్తా ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఇంకొక మాట చెప్తా ఉన్నారు. అసలు బట్టి గారు రైతులకు మేము ఎలాంటి వాగ్దానమే చేయలేదని చెప్పేసి గౌరవ ఉప ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. వాళ్ళకే సయోధ్య లేక ఎవరి మాట నమ్మాలో లేనటువంటి పరిస్థితి కూడా మనకు కనబడతా ఉన్నది. ఇవాళ నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప మాట చెప్పినాడు. అంటే అబద్ధాలు ఆడడానికి కోసం కూడా కనీసం
సిగ్గుండాలే కనీసము. ఇలా రైతు బిడ్డనని చెప్పుకున్నటువంటి వ్యక్తి నేను రైతు బిడ్డను ఇచ్చిన మాట మీద నిలబడతా అని చెప్పి భగవంతుల మీద ఒట్టే చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి గారు గతంలో బోనస్ ఇస్తానని చెప్పేసి ఇప్పుడు లేదు, మేము బోనస్ అన్ని వడ్లకు మేము ఇవ్వడం లేదు, కేవలం సన్న వడ్లకు మాత్రమే మేము బోనస్ ఇస్తామని చెప్తా ఉన్నాడు. అది కూడా అలవి కాదు. సన్న వడ్లు ఎవరు పండిస్తారు? తెలంగాణలో దొడ్లు పండిస్తా ఉంటారు. సన్న వడ్లు అనేది తన అవసరాలకు మాత్రమే చిన్నగా పండించుకున్నటువంటి రైతులు పూర్తిగా దీని నుంచి తప్పించాలి, పూర్తిగా దీన్ని ఎగ్గొట్టాలన్నట్టు ఉద్దేశంతో ఇవాళ సన్న వడ్ల ప్రస్తావన తీసుకొచ్చి నేను 500 ఇస్తా అని చెప్పడాన్ని మేము తీవ్రంగా మా పార్టీ తరఫున మేము ఖండిస్తా ఉన్నాం. కూడా నెరవేర్చలేము. ఎందుకంటే మీ అవసరం ఉన్నటువంటి ఎలక్షన్లు, అసెంబ్లీ ఎలక్షన్లలో అబద్ధాలు చెప్పి గద్దెనెక్కిరు. ఎంపీ ఎలక్షన్లలో కూడా మరి ఎంపీ ఎలక్షన్ కు ముందు ఈ మాట ఎందుకు చెప్పలేదు ముఖ్యమంత్రి గారని మేము అడుగుతా ఉన్నాం. మేము కేవలము సన్నాలకు మాత్రమే మేము బోనస్ ఇస్తాం, మేము ఇవ్వమని చెప్పేసి మీరు ఏమన్నా చెప్పినారా? కాబట్టి దీన్ని ప్రతి నిత్యం కూడా ఒక్కొక్క అబద్ధంతో కన్ఫ్యూజ్ చేసేసి తెలంగాణలో ఇచ్చినటువంటి హామీలన్నీ ఎగ్గొట్టే ప్రయత్నంలో కాంగ్రెస్ చేస్తూ ఉన్నది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణ. మన కేసీఆర్ గారు జిల్లాలు తిరుగుతూ ఉంటే రైతులు కన్నీళ్లు పెట్టినటువంటి దుఃఖం కూడా కనబడతా ఉన్నది. కల్లాల దగ్గర ఇలా పోలీస్ స్టేషన్ల ముంగట, ఎంఆర్ఓ ఆఫీసుల ముంగట రైతులు ఏ ఎంఆర్ఓ ఆఫీసుల ముంగట, ఏ పోలీస్ స్టేషన్ల ముంగట ధర్నాలు బంద్ కావాలని చెప్పి 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేసిండో అవన్నింటినీ కూడా రద్దు చేసి మళ్ళీ రైతులను బిచ్చగాళ్ళగా మార్చే ప్రయత్నాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉన్నది. ఇలా ఎంఆర్ఓ ఆఫీస్ గారికి వచ్చి 10 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా ఇలా రైతుల గురించి మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ప్రజలు కూడా అందరు గమనించాలి. మేము ఎందుకనంటే ఇది మా స్వార్థం కోసమో రేపు ఎలక్షన్లు ఉన్నదాని కోసం మేము చేయట్లేదు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాము, ఇచ్చిన హామీని 500 బోనస్ అనేది ఖచ్చితంగా అందరికి ఇవ్వాల్సిందే. అలాగే 2 లక్షల రుణమాఫీ చేయాల్సిందే. రైతుకు 10 ఎకరానికి 10,000 రూపాయలు కూడా ఇవ్వాల్సిందే. కౌలు రైతుకు కానీ మిగతా రైతులకు కానీ రైతులకు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో అవన్నిటి కూడా నెరవేర్చే వరకు కూడా ఖచ్చితంగా మా వైపు నుంచి, ప్రజల వైపు నుంచి, రైతుల వైపు నుంచి మేము పోరాటం చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా ఇచ్చిన మాట వెనుక తీసుకొని వడ్ల అన్నిటికీ కూడా క్వింటాలకు 500 రూపాయలు ఇవ్వాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.